కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ ఏమైపోయారు, అసలు ఆ రోజుల్లో నోటికొచ్చినట్టు మాట్లాడారు, ఇప్పుడు వచ్చేటప్పటికి కనిపించట్లేదు అన్నటువంటిది వైసీపీ శ్రేణులకే ఉన్నటువంటి అనుమానం. సరే, వల్లభనేని వంశీ తాజాగా అరెస్టు ఇదంతా జరిగింది కానీ బట్ స్టేట్మెంట్లు ఏమీ లేవు వంశీ నుంచి. కేవలం ఒక చిన్న ప్రయత్నం చేసిన వెంటనే అరెస్ట్ జరిగింది. అంటే ఇద్దరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక నోరు మెదపలేదు, ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, ఒక విమర్శ లేదు, ఒక ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. అంతకుముందు దారుణమైనటువంటి స్టేట్మెంట్లు లేదా ఘాటుగా స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళే నోరు మెదపట్లేదు. అది మేము కంట్రోల్ చేసాం అని అనుకున్నారు. అందులో వంశీని అరెస్ట్ చేయడం ద్వారా కొడాలి నాని వంతు వచ్చింది అంటూ మొన్ననే హిట్ లిస్ట్ కూడా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో కొడాలి నాని భయపడిపోతాడంటే నిన్న జగన్తో కలిసి వంశీని పరామర్శకు వెళ్ళినటువంటి సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. రెడ్ బుక్కి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినా భయపడేది లేదని, చచ్చేదాకా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానంటూ స్పష్టం చేశారు. చావడానికైనా సిద్ధమే కానీ వైఎస్ జగన్ వదలని ఉద్ఘాటించారు. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం తథ్యం, మళ్ళీ వైఎస్ జగన్ని సీఎంగా చేసుకుంటామని చెప్పుకొచ్చారు. తప్పు చేసిన అధికారులు నాయకుల్ని ఎవరిని వదలని జగన్ చెప్తున్నారని, వాళ్ళందరికీ ముందు ముసళ్ళ పండగ అన్నారు. జగన్ 2.0లో ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి వాత పెడతామని చెప్పారు. వంశీపై పెట్టింది అక్రమ కేసేనని అన్నారు. సత్యవర్ధన్ మొదటి వాంగ్మూలానికి విలువ ఉంటుందని చెప్పారు. సత్యవర్ధన్ నిజాయితీగా జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చాకే వంశీని కలిశాడని వివరించారు. తమ పార్టీలో కొందరిని అరెస్ట్ చేయాలని చంద్రబాబు, లోకేష్ ఆత్రంగా ఉన్నారని, తన్ను పేర్ని నానిని కూడా ఎలాగైనా నెలపాటు జైల్లో ఉంచాలని వారిద్దరు ఆశని, అందుకు తగ్గట్టుగా కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. 3 కాదు 30 కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. అండర్ గ్రౌండ్కి వెళ్ళి దాక్కున్నారని ప్రచారం జరుగుతోందని రిపోర్టర్కి కొడాలి నాని సమాధానం ఇచ్చారు గట్టిగా. ఎల్లో మీడియా ప్రతినిధులందరూ ఇంటికి ప్రతిరోజు వచ్చి కలుస్తూ అంటూ చొరకలు అందించారు. బీఆర్ నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటికి వస్తేనే మేము యాక్టివ్గా ఉన్నట్టు అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. నిన్న వీళ్ళు క్వశ్చన్లతో టార్గెట్ చేసినటువంటి సందర్భంలో కామెంట్స్ అన్నమాట.